కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెంపుని వ్యతిరేకిస్తూ శుక్రవారం ఎమ్మిగనూరులో సిపిఐ నాయకుల ఆధ్వర్యంలో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. గ్యాస్ సిలిండర్లకు పాడెకట్టి ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయం నుంచి సోమప్ప సర్కిల్ వరకు రాస్తారోకో చేశారు. ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. పేదలపై భారాలు వేసేందుకు ప్రభుత్వాలకు తగదని ఎమ్మిగనూరు సిపిఐ పట్టణ కార్యదర్శి రంగన్న విమర్శించారు. ఎలక్షన్ల ముందు హామీలుగా ప్రకారంగా ఇచ్చిన ప్రకారంగా చంద్రబాబు నాయుడు సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీ ఇస్తానని చెప్పి ఇప్పుడు గ్యాస్ పైన 50 రూపాయలు పన్నులు వేస్తూ పేదవాళ్ళని చాలా ఇబ్బందులు పెడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు మాకు వద్దని మేము మహిళా సమైక్యమే కోరుకుంటున్నాము. పెట్రోల్ రేటు, డీజిల్ రేటు పెంచకుండా మరి చాలా అన్యాయంగా ప్రజల్ని ఏదిస్తున్నాడు. మేము కోరుకునేది ఒకటే, గ్యాసులు రేట్లు తగ్గించాలని మేము మహిళా సమైక్యమే కోరుకుంటున్నాం. నా పేరు ఈరమ్మ. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపైన విపరీతమైనటువంటి భారాలు నింపివేయడంతో ప్రధానంగా మొన్నటి రోజున గ్యాస్ సిలిండర్ పైన దాదాపు 50 రూపాయలు పెంచడం జరిగింది. అంటే దేశవ్యాప్తంగా 30 కోట్ల మంది వినియోగదారులు ఇవాళ గ్యాస్ను వినియోగిస్తున్నట్లయితే ఆ ప్రజలపైన పడే భారం 9,100 కోట్ల రూపాయలు భారం పడింది. అదేవిధంగా డీజిల్, పెట్రోల్ ధరలు అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ మార్కెట్లో పక్క తగ్గుతున్నప్పటికీ కూడా కానీ డీజిల్, పెట్రోల్ ధర పైన 2 రూపాయలు పెంచడంతో దాదాపు దేశవ్యాప్తంగా 32,000 కోట్ల రూపాయలు ఇవాళ ప్రజలపైన భారం పడింది. రాష్ట్రమైనటువంటి ఉజ్వల పథకం కానీ, దీపం పథకం కానీ గృహిణులు వినియోగిస్తున్నటువంటి ఈ యొక్క సిలిండర్ పైన దాదాపు 1.50 లక్షల 1.5 కోట్ల మంది ఈరోజు వినియోగిస్తున్న వాటిపై కూడా అదనపు భారాలు పడుతున్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వం ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఎన్నికల ముందు ప్రజలపై ఎటువంటి భారాలు మోపినటువంటి యొక్క పాలక ప్రభుత్వాలు అధికారంకి ఎక్కిన తర్వాత మొత్తం కూడా భారాలు మోపుతున్నారు. ఇప్పటికే విద్యుత్ ఛార్జీలు పెరిగాయి, డీజిల్ పెరిగింది, పెట్రోల్ పెరిగింది, ఆర్టీసీ ఛార్జీలు భవిష్యత్తులో పెరిగిపోతున్నాయి. దాంతోపాటు గ్యాస్ సిలిండర్ పెరిగింది, పసిపిల్లోడు తాగే పాల ధర పెరిగింది, వృద్ధులు తాగే మందు ధరలు పెరిగింటాయి, ఇంటి గుత్తలు పెరిగినాయి. టోటల్గా అన్ని వ్యాప్తంగా ఇవాళ పెంచి ప్రజలపైన భారాలు మోపుతున్నారు. కానీ ఈ కూటమికి సంబంధించినటువంటి నాయకులు మీరు చెప్పారు, ఎన్నికల్లో మేము ప్రభుత్వ అధికారంలోకి వస్తే ఎటువంటి భారాలు వేయం, మమ్మల్ని నమ్మండి అని చెప్పి ప్రజలను మభ్యపెట్టి ఆ విధంగా నమ్మించి ఓట్లు వేసుకున్న తర్వాత రాష్ట్రంలో విపరీతంగా పన్నులు పెంచి ప్రజలను దిక్కుదోన స్థితిలో నెట్టించడం జరిగింది. కాబట్టి కూటమి యొక్క ప్రభుత్వ నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఏదైతే ఈ రాష్ట్రంలో భారాలు మోపారో వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో ప్రభుత్వాలను ఈ విధంగా ప్రజలే పాడి కడతారని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. నా పేరు రంగన్న, సిపిఐ పట్టణ కార్యదర్శి.